ఆమేన్. 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 ఫిలిప్పీలకు రాసిన పత్రిక వినిపిస్తుంది కదా నా వాయిస్? బ్రదర్ వినిపిస్తుంది. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 20-21 వచనాన్ని మనం అందరం కలవచ్చు, చదవలేం కదా. ఎవరైనా ఒకరు చదువుతారా తెలుగులో? కన్నడ రాదు, ఇంగ్లీష్ రాదు నాకు. ఫిలిప్పి 2వ అధ్యాయం 20-21 వచనాలు. మీ క్షేమ విషయమై ఉమ్, నిత్యముగా చింతించువాడు ఉమ్, అతని వంటి వాడెవడునూ నా యొద్ద లేడు. అందరూ తమ సొంత కార్యములనే చూచుకొంచున్నారు, కానీ యేసుక్రీస్తు కార్యములను చూడరు. అమ్మా చాలా అతని ఉమ్, చాలు చాలు. అతని యోగ్యత మీరు ఎరుగుదురు, అక్కడి వరకు చాలు. 22లో కూడా మనము ఈ లేఖన భాగాలు మనకందరికీ తెలుసు. ఎవరి గురించి అంటే పౌలు తిమోతి గురించి తెలియజేస్తూ ఉన్నాడు. ఏమని తెలియజేస్తూ ఉన్నాడు అంటే ఫిలిప్పీ సంఘానికి వ్రాస్తూ వాళ్ళ క్షేమం గురించి, మరి పౌలు వెళ్ళాలనుకున్నటువంటి సందర్భము మనము ముందున్న వచనాలు గమనిస్తే మనం చూస్తాము. కానీ అదే విధమైనటువంటి భారము కలిగిన వ్యక్తి ఇంకా నా దగ్గర ఎవరున్నారు? తిమోతి ఉన్నాడు కదండి. ఇంకో సంఘం గురించినటువంటి, ఇంకో సహవాసం గురించినటువంటి, ఇంకొకరి గురించి ఆయనకి ఎలాంటి భారం ఉంది? పౌలు వలె అలాంటి భారమే ఉందంట. మీ క్షేమ విషయమై నిజముగా చింతించువాడు. ఏదో ఫార్మాలిటీకో లేదంటే పోయొద్దాంలే చూసొద్దాంలే కాదు, వారి గురించి చింత కలిగినటువంటి వాడుగా ఉంటున్నాడు. ఎలా ఉన్నాడు ఆయన? అతని వంటివాడు నా యొద్ద లేడు, అతని వంటివాడు ఎవడునూ లేడు. ఇంకొకరిని పంపిద్దామనే అవకాశం లేదు, ఇంకొకరు అనే అవకాశం కాదు. కానీ ఏమంటున్నాడు ఆయన? అదే భారం కలిగినటువంటి వ్యక్తి ఆయనొక్కడు మాత్రమే కదండి. ఈ మాట నేను ప్రతిరోజు గుర్తుకొస్తూ ఉంటుంది. ఎట్లా ఉంటుందంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇంకొకరి గురించి అంటే క్రైస్తవ భారం కలిగి ఉంటాం, కానీ ఆ యొక్క భారంలో మనము తీవ్రమైనటువంటి చింతలోనికి వెళ్ళలేం. ఎలా వెళ్ళగలుగుతాం చెప్పండి? ఎందుకంటే మనకున్నటువంటి పరిస్థితులు. అందుకే రాస్తున్నాడు పౌలు గారు, ఏమని రాస్తున్నారు? అందరూ తమ సొంత కార్యములనే చూచుకొనుచున్నారు, కానీ యేసుక్రీస్తు కార్యములను చూడరు కదండి. అందరూ ఏం చేస్తూ ఉన్నారు? తమ సొంత కార్యాలు, అవి ఏవైనా కావచ్చు, మరి అది ఎలాంటి పనైనా కావచ్చు, కానీ ఇతరుల పట్ల ఏం లేదంటున్నారు? భారం లేదు, చింత లేదు కదా. యేసుక్రీస్తు కార్యం ఏంటండి? ఆయన సువార్త పని చేయడం. ఆ విధమైనటువంటి సువార్తలో నా వారికే, లేదా నా గ్రామస్తులకో, లేదా నా కుటుంబం వారికే, ఇంకొకరికో అనుకుంటామే, కానీ ఏ పరిచయం లేని వ్యక్తి గురించి, ఏ అవకాశం లేనటువంటి వారి కొరకు, వారి క్షేమము విషయమై నిజంగా చింతించేటటువంటి వాడు ఇతను తప్ప నా యొద్ద ఇంకెవ్వరూ లేరు కదండి. తిమోతి గురించి ఆ మాట పౌలు చెప్పగలుగుతూ ఉన్నాడు. నిజమే కదా. ఈ రోజుల్లో ఇలా ఇంకొకరి కోసం చింత కలిగి, భారం కలిగి చేసేవాళ్ళు చాలా అరుదుగా ఉంటారు. ఇప్పుడున్నటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో ఎలా ఉన్నారు అనేది మనం ఒక మాట చూసుకుంటే, తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ తిమోతి రాసిన పత్రిక 3వ అధ్యాయము పరిస్థితులు ఎలా ఉన్నాయన్నది ఒకసారి గమనించినప్పుడు 3వ అధ్యాయము మొదటి వచనంలో ఒక మాట ఉంటుంది. అంచె దినములలో అపాయకరమైన కాలములు వచ్చినని తెలుసుకొనుము, ఎలాగనగా మనుషులు స్వార్థప్రియులు కదండి. ఇంకా చాలా ఉన్నాయి, మనం ఇదొక్క మాట చూసుకుందాం. ఎలా ఉన్నారు? స్వార్థప్రియులు. ఆరంభ దినాల్లో, నిజంగా రక్షణ పొందిన తొలి దినాల్లో మనం భారం అందరికీ కలిగి ఉంటాం. మన విశ్వాస జీవితం పెరిగే కొద్దీ కొందరికి మనం గేట్లు వేస్తూ వచ్చేస్తూ ఉంటాం. కొన్ని కుటుంబాలను అస్సలు
పలకరించకుండానే వస్తూ ఉంటాం. కొన్ని ప్రాంతాలంటే అసలు వెళ్ళకుండానే వస్తూ ఉంటాం. అంటే ఇది నా వ్యక్తిగతమైన అనుభవము. ఎందుకంటే వీళ్ళ దగ్గరికి వెళ్తే వద్దురా బాబు అనే పరిస్థితి ఒకటైతే, ఇంకోటి వాళ్ళ దగ్గరికి వెళ్తే ఎందుకు అనవసరమైనటువంటి సమాధానాన్ని కోల్పోవడం అన్నటువంటి పరిస్థితులు, లేదంటే వారి మీద ఏదో పాత జీవితంలో ఉన్నప్పుడు సరైన మాటలు లేనటువంటి గొడవలు ఉన్నటువంటి పరిస్థితులు. వీళ్ళందరూ ఎవరో కాదు, మన చుట్టూ ఉన్న వాళ్ళే కదండి. ఇంకో సంఘానికి వెళ్ళి పౌలు తెలియజేస్తూ ఉన్నాడు తిమోతికి, అయ్యా వారి క్షేమం విషయమై కదా, మన చుట్టూ ఉన్నటువంటి వారి క్షేమం విషయమై. ఇప్పుడు ఈరోజు మనం నిన్న మొన్న అనుకుంటూ వచ్చాం, ఎన్నికలలో నాయకుల కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం, సరిపోయింది. కానీ నీ చుట్టూ నా చుట్టూ ఉన్నటువంటి వారి కొరకు, వారి క్షేమ విషయమై ఎలాంటి భారం కలిగి ఉన్నాం చెప్పండి. కళ్ళ ముందు కనబడుతున్న వ్యక్తి మీద సాధారణమైనటువంటి ప్రేమ, భారము, చింత కలిగి ప్రార్థన చేయలేనటువంటి మనస్సుతో ఉన్నటువంటి మనము అలాంటి నాయకులు, ఇలాంటి వాళ్ళు కావాలి, అలాంటి వాళ్ళు కావాలని ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఏ విధంగా ఆయన అంగీకరిస్తాడు చెప్పండి కదా. నువ్వు ఎంతసేపు సొంత కార్యాలే చూసుకుంటా ఉన్నావు, ఇతరుల గురించి నీకు నాకు ఎలాంటి భారం ఉంది కదండి. అలాంటి చింత కలిగినటువంటి భారం. కానీ మనుషులు ఎలా ఉన్నారంటే ఈ రోజుల్లో, అది భక్తి కలిగిన వారైనా భక్తి లేని వారైనా స్వార్థప్రియులు. నేను, నా కుటుంబము, నా చుట్టుపక్కల వారు, ఈరోజు పరిచర్యలో కూడా నా కుటుంబీకులు మాత్రమే. ఎలాంటి రోజుల్లోకి వచ్చేసాం కదండి. అపాయకరమైనటువంటి దినాలు ఇవి. ఎలా ఉన్నారు? స్వార్థంతో కూడినటువంటి పరిస్థితులు. మనకందరికీ తెలుసు, యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన పరిచర్య కాలంలో లాజరు చనిపోయినప్పుడు మార్తా మరియల విషయమై వారి దుఃఖాన్ని బట్టి ఆయన కన్నీరు విడిచినటువంటి వాడిగా. ఎలా కన్నీరు విడిచాడండి ఆయన కదా. తన కుటుంబీకులు కాదు, తన రక్త సంబంధి, ఇంకొక తన కుటుంబం గురించి ఒకవేళ కన్నీరు విడిచిన సందర్భము 1-2 చోట్ల వ్రాయబడిందేమో, కానీ వీరిని బట్టి వారి యొక్క వేదనను చూసి కదా, అయ్యో అన్నటువంటి సందర్భాన్ని చూసి కన్నీరు విడిచెను అని చూస్తాం. అలాగే పౌలు కూడా తన పరిచర్య జీవితంలో చూడొచ్చు. అపోస్తల కార్యములు 20:31 కన్నీళ్లు విడుచుచు కదండి. అదే కన్నీళ్ళు పౌలుకున్నాయి. యేసుక్రీస్తు ప్రభువారు ఏవైతే ఆయన కన్నీళ్లు విడిచాడో అవే కన్నీళ్ళు పౌలుకున్నాయి. పౌలు కన్నీళ్ళు ఈరోజు ఆ చింత, భారము తిమోతి దగ్గరికి వచ్చింది. భక్తి చేస్తున్నటువంటి మనము ఎవరి గురించి అంత చింత కలిగి, కన్నీరు విడిచి, వేదన కలిగి ప్రార్థన చేస్తూ ఉన్నామండి కదా. భక్తి కలిగిన వారం అని చెప్పుకుంటూ ఉన్నాం. నిజంగా అంచె దినాల్లో ఉంటున్నాం. ఎలాంటి స్వార్థము లేనటువంటి పరిచర్య చేస్తూ ఉన్నాము కదా. నిజంగా అందుకే ఫిలిప్పీ పత్రికలను ఒక మాట ఉంటుంది, ఆయన రాస్తాడు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2:3 కక్ష చేతనైనను వృధాతిశయము చేతనైనను ఏమీ చేయక వినయమైన మనస్సు గలవారై ఒకనికొకడు తనకంటే యోగ్యుడని ఎంచుచు మీలో ప్రతివాడును తన సొంత కార్యములు మాత్రమే కాక ఇతరుల కార్యములను కూడా చూడవలెను కదండి. మనము ఎదుటి వ్యక్తిని కానీ లేదా మన చుట్టుపక్కల ఉన్న వ్యక్తిని మనకంటే యోగ్యుడని భావనలోనికి మనకు లేకపోతే వారి కార్యాలను మనము చూడము. మనకంటే యోగ్యులుగా ఎంచాలి అంటే మనకంటే ముందుగా వారిని ఉంచాలి. వారిని ఉంచినప్పుడు మనకు తెలియకుండానే మనలో ఏమొస్తుంది, మనకంటే వారిని ఎక్కువగా మనం వాళ్ళను ఉంచుకున్నప్పుడు ఆ మాట అంటే వారు ఉన్నప్పుడు మనలో వినయ భావం వస్తుంది. వినయ భావం ఎలా ఉంటుందంటే వారి సంతోషంలో దేవుని దగ్గరికి నడిపించే విధానంలో మనము నిరీక్షణ కలిగి ఉంటాం కదండి. వారి సంతోషం దేవుని కొరకు వారిని నడిపించే విధానంలో, లేదంటే వారితో సమయం దేవునికి ఇచ్చేటటువంటి ఆ యొక్క యోగుడిగా ఎంచినప్పుడు ఆ వినయ భావం మనల్ని ఏం చేస్తూ ఉంది, ప్రేమపూరితమైనటువంటి పరిచర్యకు నాంది పలుకుతుంది. అందుకే ఆయన అంటున్నాడు, అయ్యా అలా ఉంటే తప్ప మనం ఇతరుల కార్యాలను చూడలేము. మనం నేనే మంచి భక్తి పరుణ్ణి, నేనే ఇది, నేనే అది ఎన్నైనా అనుకుంటాం. కానీ ఇతరులను మనకంటే తక్కువగా ఎంచినప్పుడు వారితో ఆ వినయ భావము, వారితో ఆ ప్రేమ స్వభావము,
ప్రభు అంత పరిచర్య కాలంలో కూడా మార్తా మరియ లాజర్ ఫ్యామిలీ అన్నప్పుడు తన బెస్ట్గా మనం చూస్తూ వస్తాం. ఒక్కొక్కరి క్యారెక్టర్ ఆయన ఒక్కరితో సహవాసం చేస్తాడు. ఒక మనం తెలుసు కదా ఆ విషయాలన్నీ. ఒక ఆయన పాదముల దగ్గర ఉన్నటువంటి మరియను చూస్తాము, ఆయనకు పరిచర్య చేసినటువంటి, ఆయనతో భోజనం చేసిన లాజర్ను చూస్తాం. అంటే ప్రతి ఒక్కరితో ఒక అటాచ్మెంట్. ఏంటి, నువ్వు ఎక్కువ నేను ఎక్కువ అది కాదు ప్రభు. ఆ ఐక్యత, ప్రతి ఒక్కరితో ప్రేమ కదండి. అందరూ సొంత కార్యములనే చూసుకున్నారు. మరి ఇతరుల కార్యములు, మరి వారి కుటుంబంలోనికి లేదంటే మన దగ్గర కుటుంబంలో నీ చొరవ ఎంతుంది, నా చొరవ ఎంతుంది కదండి. ఎంతుంది మన చొరవ చూస్తే మనం ఎలాంటి భారం, వారి గురించి ఎంత భారం కలిగి ఉంటాం కదండి. అంటే మనం వాక్యంలో ఎదిగే కొద్దీ, ఆత్మీయంగా బలపడే కొద్దీ మన దగ్గర వారి పట్ల నాకు తెలిసిన ఒక కుటుంబం ఉంది. ఆయన మంచి పరిచర్య చేస్తాడు, కానీ తల్లిదండ్రిని వేరే ఇంట్లో ఉంచుతూ వస్తాడు. ఆయన తండ్రి ఒకవేళ కొడుకు దగ్గరికి వచ్చినప్పుడు కూడా మరి ఏం చేస్తాడంటే గేటుకు బయటనే మాట్లాడి పంపించేస్తారు. పౌలు చెప్తాడు, 1 తిమోతి రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనంలో, వృద్ధుని గద్దింపక తండ్రిగా భావించండి అని. సొంత తండ్రినే కనీసం గౌరవ మర్యాదలు, ఆయనకి ఇవ్వాల్సినటువంటి ప్రేమను చూపించలేని మనము వృద్ధిని గద్దించుకుంటా మన చుట్టుపక్కల ఉన్న పరిస్థితులను మనం ఎంత భక్తి చేసి సుఖమేమో ఉంది, ఎవరిని మెప్పిస్తుంది మన భక్తి కదా. కొంత మనం ఆలోచన చేయాలి. మన చుట్టుపక్కల ఉన్న వారి పట్ల ఎలాంటి భారం కలిగి ఉన్నాము. అందరూ సొంత కార్యాలే చూసుకుంటూ ఉన్నారు అంటున్నాడు ఆయన, బాధపడుతూ ఉన్నాడు. కానీ తిమోతి వంటి యోగ్యుడు లేడు. ఆయన యేసుక్రీస్తు ప్రభువారు పౌలు చేస్తూ వచ్చాడు. తిమోతి కూడా భారం కలిగి ఉన్నాడు. ఈరోజు నీ తరంలో, నా తరంలో నువ్వు నేను ఎంత భారం కలిగి ఉన్నాం. అసలు భారం ఉందా? ఏం భారం ఉంది? కనపడితే పలకరించే భారమా? పని కట్టుకొని సమయం ఇచ్చి ఒకరోజు పోయి మాట్లాడావా ఎప్పుడైనా? అయ్యా ఎలా ఉన్నారు, అయ్యా ఎలా ఉంది మీ జీవితం, మీరు చాలా రోజుల నుంచి చూస్తూ ఉన్నా, మరి ఇలానే వెళ్తూ ఉన్నారు, ఒకరోజు కూడా మాట్లాడలేదు. ఏంటి, మీరు ఏం చేస్తారు, ఎక్కడుంటారు, అసలు ఎటువంటి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ మీది, మీ పేరెంట్స్ ఎక్కడ, మీ ఇంట్లో అందరూ ఉన్నారా, మీరు ఎట్లా, మీ సోర్స్ ఎలా వస్తూ ఉంది కదా. ఎప్పుడు వస్తుందండి ఈ అటాచ్మెంట్? దగ్గరికి వచ్చినప్పుడే. చాలా దగ్గరికి రావాలి దేవునికి. ఆయన చూపించే ప్రేమ చాలా గొప్పది. కాబట్టి మనం సొంత కార్యంలో చూసుకునే దాంట్లో కాకుండా ఇతరులు కార్యాలు చేసే విషయంలో కూడా తిమోతి వంటి మాదిరిని మన జీవితంలో కూడా చూపించేటటువంటి వారిగా దేవుడు అటువంటి కృప మనందరికీ దయచేయనుగాక. దయచేసి ప్రార్థించండి. ప్రైజ్ ది లార్డ్.